క్రీస్తు యేసునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన ప్రభు మనలను ప్రేమించి ఆగస్టు నెల మొదటి ఆదివారం ఈ విధంగా కూడుకొని మరి దేవుని వాక్యం ప్రభు మనకు అనుగ్రహించిన మంచి సమయం కొరకు దేవునికి కృతజ్ఞతలు వందనాలు తెలియచేస్తున్నాను. చాలా సంతోషం. మరోసారి ప్రభు మన జీవితాల్లో ఆయుష్ను పొడిగించి ఆశీర్వాదాలు అనుగ్రహించి ఇంతవరకు నడిపించాడు. ఇక ముందు కూడా ఆయన నడిపిస్తాడని ప్రగాఢంగా నమ్ముతూ మరోసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. వందనాలు. సోదర సోదరీలరా, ఈరోజు మనం దేవుని వాక్యాన్ని రోమీలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకుని చిన్న మాట ప్రార్థన చేసుకుని మన ధ్యానాన్ని కొనసాగిద్దాం. రోమీలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుతున్నాను. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించారు. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేశారు. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడదని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ప్రార్థన చేసుకో. కరుణ సంపన్నుడైన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, స్తోత్రాలు వందనాలు. నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు కృతజ్ఞతలు వందనాలు తెలియచేస్తున్నాం. మరోసారి ఈ విధంగా మా ప్రియ సోదర సోదరీలందరినీ కూడా ఈ మీడియా ద్వారా కలుసుకోవడానికి మీరు సహాయం చేశారు. నీకు వందనాలు, స్తోత్రాలు. దయగల మా తండ్రి, మీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ప్రోత్సహించి బలపరిచి హెచ్చరించమని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తోత్రములు చెల్లించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గత 2 వారాలుగా రోమీలకు రాయబడిన పత్రికలో నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. 3వ అధ్యాయంలోంచి 9వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం ఒక సందేశాన్ని విన్నాం. రెండవదిగా గత దినాల్లో రోమపత్రిక 12వ అధ్యాయంలోంచి 1 నుంచి 4 వచనాల్లో సజీవ యాగంగా దేవునికి ఎలాగ సమర్పించుకోవాలో ఆ సందేశాన్ని కూడా విన్నాం. ఈ పత్రిక చదువుతున్నప్పుడు ఎందుకో ఈ పత్రికలో ఇంకా కొన్ని అంశాలు ప్రభు మన దృష్టికి తేవడానికి ఆయన ఇష్టపడుతున్నాడని నాకు అర్థమైంది. అందుచేతనే ఈరోజు మనం 8వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుకున్నాం. ఈ విషయాలు మనం ధ్యానం చేయబోతున్నామని జ్ఞాపకం చేస్తున్నాం. ఈ అధ్యాయంలో మనకి 4 సంగతులు ప్రత్యేకంగా కనబడుతుంది అన్నది. రెండవది పాప మరణ నియమము. రెండవది జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. 2 నియమాలు అందులో కనబడుతున్నాయి. మూడవది దేవుడు మన పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో ఆయన మన కొరకు పంపించాడని దేవుని యొక్క లేఖన భాగాల్లో మనం చూస్తుంటాం పిల్లలు. ఈ విధంగా ఇంకో సంగతి కూడా ఉంది. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. 4 సంగతులు మన పరిస్థితుల గురించి పరిశుద్ధాత్మ దేవుడు 4 విషయాలను మనకి ఆయన జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లలు. 1, మనం 8వ అధ్యాయం ధ్యానం చేయాలంటే దానికి ముందు మనం 7వ అధ్యాయం చదవాలి. ఎందుకంటే 7వ అధ్యాయానికి 8వ అధ్యాయానికి చాలా దగ్గర సమీప ఉన్నట్టుగా మనం చూస్తాం. మనకి 8 అర్థం కావాలంటే 7 చదవాలి. మనం 5వ తరగతికి వెళ్ళాలంటే ముందు 3వ తరగతి చదవాలి కదా. అలాగున మనకి 8వ అధ్యాయం సంపూర్తిగా అర్థం కావాలంటే 7వ అధ్యాయాన్ని కూడా మనం చదవాలి. 8వ అధ్యాయమే డైరెక్ట్గా చదివితే కొంత మనకి సందేహాలు నివృత్తి కావు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుచేత 7వ అధ్యాయంలో ఊరికే అన్నీ చెప్పను, మన పాయింట్లకే వస్తాను నేను. 8వ అధ్యాయానికి రాకముందు 7వ అధ్యాయంలో కొన్ని సంగతులు ఊరికే అలా చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఏం రాశాడు అనంటే దైవభక్తులు పండితులు ఇలా చెప్పారు. 8వ అధ్యాయం 7వ అధ్యాయం 2 కూడా దగ్గర పెట్టుకుని మనం చదివితే 7వ అధ్యాయం మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసే అధ్యాయం. ఏంటి ఇంక ఈ జీవితం, మనం బ్రతుకుతామా, ఇంకెలాగ, అసలు దేవుణ్ణి నమ్ముకున్నాం కానీ మనకేమైనా భవిష్యత్తు ఉందా
అనేటువంటి సంగతులు 7వ అధ్యాయంలో మనకి కనపడదు. మన జీవితాలను చాలా నిరుత్సాహపరుస్తాయి, నిరాశ వస్తుంది అనమాట. ఎలాగైతే ఎలాగండి, దేవుణ్ణి నమ్ముకున్నాం కదా అనేటువంటి భయం కూడా మనకు వేస్తుంది అనమాట. ఎందుకని ముఖ్యంగా పౌలు గారు ఒక మాట చెప్పాడు, ఏమన్నా తెలుసా? 7వ అధ్యాయం 24 వచ్చిన ఏమన్నా తెలుసా? అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. చాలా పెద్ద స్టేట్మెంట్ చెప్పాడు. ఓ రిచర్డ్ మ్యాన్ దట్ ఐ యామ్, హూ షల్ డెలివర్డ్ మీ ఫ్రమ్ ద బాడీ ఆఫ్ దిస్. ఈ శరీరం నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు? పిల్లరా, మన మనము శరీరానికి కట్టబడిన వాళ్ళు, మనం శరీరానికి కట్టబడినటువంటి వాళ్ళు. ఎందుకంటే మనం శరీరంలో జీవిస్తున్నాం, మనం శిక్షా బాధితులం. అర్థమైందా? ఎందుకని? మన తాతగారైన ఆదాము దగ్గర నుంచి ఆ పరిస్థితులన్నీ కూడా మన మీదకి వచ్చేసాయి, మనలోకి వచ్చాయి. అందుకే పౌలు అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? హూ షల్ డెలివర్ మీ, నన్ను ఎవడు విడిపించును. 7వ అధ్యాయంలో నేను, నాకు, నన్ను, ఇలాంటి మాటలు 40 సార్లు ఉన్నాయండి. నన్ను, నాకు, నేను, నాయందు, ఈ మాటలు 40 టైమ్స్ మనకు కనబడుతున్నాయి. అవును, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే దీనంతా అర్థం ఏంటి తెలుసా? మనలో పాపము ఉంది అని ప్రభు నమ్ముకున్నాం కూడా మనం పాపం శరీరంలో ఉన్నామనే విషయాన్ని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సిన్ లివ్స్ ఇన్ us, సిన్ లివ్స్ ఇన్ us. మనలో పాపం బ్రతికే ఉంది ప్రియులారా, అది చచ్చిపోలేదు. అది అందుకని పాపము నాయందు నివసించుచున్నది. ఇది భయంకరమైన చీకటిలాగా ఉంటుంది. చీకటిలాగా ఉంటుంది, ఎడారిలాగా ఉంటుంది అనమాట. ఏం చేయాలో తెలియనట్లుగా ఉంటుంది. అయితే 8వ అధ్యాయం చీకటిలోంచి వెలుగులోకి పిలిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఔన్నత్యాన్ని, జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమాన్ని మనకు స్పష్టంగా తెలియచేసి మనల్ని దీవిస్తుంది, ఆశీర్వదిస్తుందని అర్థం చేసుకోవచ్చు. 7వ అధ్యాయంలో పౌలు గారు అన్నాడు, నేను మంచిగా బతకాలని అనుకుంటున్నాను, మంచి పనులు చేయాలనుకుంటున్నాను. అర్థమైందా? ఏ చెడ్డ పని చేయకూడదు అని అనుకుంటా ఉంటే పాపం అనేది ఒక క్రూరమైన రాజులాగా, ఒక క్రూరుడైన రాజులాగా బానిసగా చేసేసుకుని కంకణం కట్టుకుని నిన్ను మంచిగా బ్రతకనివ్వను, నేను ఏమైనా సరే నిన్ను పరిశుద్ధుడిగా బ్రతకనివ్వను అన్నట్టుగా పాపము మన చేత కొన్ని పొరపాట్లు చేస్తుందని చెప్పి 7వ అధ్యాయంలో పౌలు గారు విచారించాడు, వాపోయాడు అనమాట. ఇంకొక వచనం చదవనా? 7వ అధ్యాయం 18వ వచనం, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేనే ఎరుగుతున్నాను. నా శరీరమందు ఏది మంచిది లేదు. ఫర్ ఐ నో దట్ ఇన్ మీ, దట్ ఈజ్ ఇన్ మై ఫ్లెష్ డ్వెల్లెత్ నో గుడ్ థింగ్. ఒక్క మంచి సంగతి కూడా లేదు నాలో, నా యందు మంచిది ఏది లేదు అని అన్నాడు. మేలైనది చేయాలని అనుకున్నాను, నేను చేయలేకపోతున్నాను. నేను కాదు, నా యందు నివసించు పాపమే నన్ను ఇలా చేస్తుందని చెప్పాడు. గమనించండి. కానీ 8వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి ద ఎంటైర్ చాప్టర్ ఈ సో స్ట్రాంగ్ అండ్ అమేజింగ్. అబో, మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ద ఎంటైర్ చాప్టర్ ఈజ్ సో స్ట్రాంగ్ అండ్ అమేజింగ్. ఆశ్చర్యం, బా ఎంత గొప్ప సంగతి అండి. అందుకే భక్తులు ఎలా చెప్పారు 8వ అధ్యాయం గురించి ఎలాగన్నారు? ద గ్రేటెస్ట్ చాప్టర్ అండ్ ద గ్రేటెస్ట్ టీచింగ్ అని. అబ్బా, ఎంత చక్కని మాట అంటే, గొప్ప అధ్యాయం, గొప్ప బోధ 8వ అధ్యాయంలో మనకు దొరికిందని చెప్పి ప్రభువు మాట్లాడతాం. బైబిల్లో ఎన్నో అధ్యాయాలు ఉన్నాయి, అన్నిటికన్నా దేనికదే, కానీ ఈ అధ్యాయం మరింత మనకి చాలా ప్రాముఖ్యమైనదని విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. ఒక్కసారి మీకు ఇంకా తేలిగ్గా అర్థం కావడం కొరకు మనం చదివిన బైబిల్లోంచి కాకుండా వాడుక బైబిల్లోంచి 4 మాటలు మరలా చదువుతాను. కొంచెం అవి మనకు అర్థమయ్యే భాషలో ఉంటాయి, అంటే వాక్యం చదవని వాళ్ళకి కూడా తెలిసేలాగా ఉంటాయి. అందుకని చదువుతున్నాను. పవిత్ర వ్యాఖ్యానంలోంచి రోమిలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 8వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుతున్నాను. కాబట్టి ఇప్పుడు యేసు క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షా విధి అంటూ లేదు, ఎందుకంటే క్రీస్తు యేసులో జీవమునిచ్చే ఆత్మని మన పాప మరణాల నియమాన్ని నుంచి మనం విడిపించేసింది. శరీర స్వభావాన్ని బట్టి ధర్మశాస్త్రం బలహీనమైన కారణంగా ఉంది, అది ఏమీ చేయలేకపోయిందో దాన్ని దేవుడు చేశాడు. తన సొంత కుమారుని భ్రష్ట శరీర స్వభావం ఉన్న మనుషుల రూపంలో పంపించాడు. అంటే దేవుడిని మనకులాగే పంపించాడు.
శరీర స్వభావంలో ఉన్న పాపానికి శిక్ష ఆయన విధించాడు అన్నాడు. చాలా తేలిగ్గా ఈ మాటలు కనపడుతున్నాయి. అందుచేత 7వ అధ్యాయంలో పెద్ద పెద్ద మాటలుండి, కష్టమైన మాటలుండి మనం ఇంకెన్నడూ చేస్తుండగా 8వ అధ్యాయం సంతోషంగా ఒక పుణ్యమైనటువంటి సంగతిని మనకి తెలియచేస్తున్నట్లుగా చూస్తాం. గమనిస్తారా ఈ మాట? ఈ 8వ అధ్యాయంలో మహిమ 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 17వ వచనంలో, 18వ వచనంలో, 21వ వచనంలో, 30వ వచనంలో మహిమ మహిమ. ప్రభు నమ్ముకున్న వారిని జీవితంలో ఎటువంటి గొప్ప సంగతులు జరుగుతాయో అని చెప్పి అన్నాడు అనమాట. ఒక ఆయనలో అన్నాడు, రోమాపత్రిక బంగారపు ఉంగరం అన్నాడు, రమ్యమైన ఉంగరం అన్నాడు. రోమాపత్రిక రమ్యమైన ఉంగరం అనుకుంటే 8వ అధ్యాయం రమ్యమైన ఉంగరంలో ఉన్నటువంటి వజ్రం అన్నాడు. అలా చెప్తాను. రోమపత్రిక 8వ అధ్యాయం రమ్యమైన బంగారు ఉంగరం అనుకుంటే 8వ అధ్యాయం ఆ 8వ అధ్యాయం ఎలాంటిది? రోమపత్రిక అలాంటిది. 8వ అధ్యాయం అన్నాడంటే బంగారు ఉంగరములు ఉన్నటువంటి వజ్రము లాంటిది అన్నాడు. అంత చక్కని విషయాలు ఇందులో తెలియచేస్తూ వచ్చాడు. ప్రియులారా గమనించండి, మనం పాఠంలోకి వెళ్తున్నాం. శిక్షా విధి ఎందుకు అది అసలు కదండి. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, అది బైబిల్ చెప్పు. యేసుక్రీస్తులుంటే ఏ శిక్ష లేదన్నాడు. అసలు మనం ఎక్కడి నుంచి వెళ్ళాలి? వై వీ హ్యావ్ పనిష్మెంట్? ఎందుకు మనకు శిక్ష ఉంది? దీనికి కలిగిన కారణం ఏమిటి? బైబిల్ ఏం చెప్పింది మనకు తెలుసు ప్రియులారా. ప్రభు ఇలాగన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అన్నాడా లేదా? అన్నాడు. నమ్మని వానికి శిక్ష విధించబడును. ఏమిటా శిక్ష? నరకాగ్ని, అగ్నిగుండం. అది 2వ మరణం. నమ్మని వానికి నరకాగ్ని, అగ్నిగుండం ఉంది, అది 2వ మరణం. అందుచేత ఈ 2వ మరణాన్ని నుంచి మనల్ని తప్పించడానికి మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పాప శిక్షణ అంతటిని కూడా తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు మీద మోపాడు. ఆయన క్రయధనం చెల్లించాడు, తన రక్తాన్ని ధారపోసాడు. అందుచేత ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటారో వారికి శిక్ష లేదు, వారికి పనిష్మెంట్ లేదు. అంటే వారికి నరకం లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు నిత్య నరకాగ్ని నుంచి మనల్ని తొలగించాడు తన ప్రియకుమారుని పంపించడం ద్వారా, యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా. అసలు సంగతి ఇది. యేసు ప్రభుని నమ్ముకోవడం ద్వారా ఏం జరిగిందో తెలుసా? మనకు నరక శిక్ష తొలగిపోయింది. ఎందుకని? మన పాపములకు రావాల్సిన శిక్ష ఎంత యావత్తు ఆయనే తన మీద వేసుకున్నాడు. మనకు విడుదల దయచేశాడు. మన ధర్మశాస్త్రం, మన శరీరంలో ఉన్నటువంటి పోరాటాన్ని నుంచి కూడా ఆయన విడుదల చేశాడు. మనకు పాప నియమము నుండి విడుదల దొరికిందని సత్యాన్ని జ్ఞాపకం చేశాడు. నిజమా? ఎలా చేశాడు? నమ్మిన వారి జీవితంలో ఏం చేశాడు? వాక్యాల్లోనే ఉంటాయి జవాబులన్నీ. ఇలా చెప్పాడు ప్రియులారా. కొలసీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు చదువుతున్నాను. కొలసీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు చదువుతున్నాను. మరియు అపరాధం వలనను శరీరమందు సున్నతి పొందకుండా వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసి. ఓ ఎంత గొప్ప సంగతి! మన మీద అనేక నేరాలు మోపడ్డాయి. మనం నేరస్తులం ప్రియులరా. ఆదాము యొక్క దోషం మన మీదకి వచ్చింది. దాంతోపాటు మనం మరింత పాపం చేయడంలో ఎక్స్పర్ట్స్ మనం కనుక మన మీద ఉన్నటువంటి ఈ భయంకరమైన శిక్షను తొలగించడానికి దేవుడు కలువరి సిలువలో ఆయన సిలువకెక్కి చేబురాతను తుడిచివేసి అడ్డము లేకుండా ఎత్తివేసి మన అపరాధములన్నీ క్షమించి మిమ్మను జీవింపచేసి. అందుకని క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధలేదు. నమ్ముకున్నావా? యేసు ప్రభుని రక్షకునిగా స్వీకరించావా? మందిరానికి వెళ్తున్నాను అంకులు అంటున్నావా? పాటలు పాడుతాను అంకులు అంటున్నావా? వర్షిప్ చేస్తాను అంకులు అంటున్నావా? ఏం కుదరవండి. నీ పాపాల విషయమై నువ్వు పశ్చాత్తాపడితే కలువరి సిలువలో కాచిన రక్తం చేత ప్రభు నిన్ను కడిగి పవిత్రపరిచి నిర్దోషినిగా చేసి యేసుక్రీస్తులో నీకు నరకం లేకుండా చేస్తాడు, శిక్షా విధి నుంచి తొలగిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తాడు. హెబ్రీయులకు రాయబడిన పత్రికలో ఇంకా తేటగా రాశాడు.
ఇక్కడ కొన్ని కఠినమైన పదాలు ఉంటాయి కొలసి పత్రికలో. హెబ్రీ పత్రికలో చాలా తేటగా ఉన్నాయి. 10వ అధ్యాయం 17 వచ్చిన ఏమంటే తెలుసా? వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికీ నేను జ్ఞాపకం చేసుకోను. ఐ విల్ నో మోర్ రిమెంబర్ దేర్ సిన్స్. నేను ఇక జ్ఞాపకం చేసుకున్న వాళ్ళ పాపాలని. ఎందుకని? వారు నా యందు విశ్వాసం ఉంచారు, నా రక్తంలో కడగబడ్డారు. ప్రభువు సెలవిస్తున్నాడు పిల్లలు. ఇంకొక వచనం చదువుతాను. హెబ్రీయులకు రాయబడిన పత్రికలోనే 8వ అధ్యాయంలో 12వ వచనంలో ఇంకా మంచి మాట ఏమన్నాడు తెలుసా? నేను వారి దోషముల విషయమై ఇలా చెప్పాడు, దయ కలిగి వారి పాపంలో నీకు ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నానని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అందుచేత ఏం జరిగిందంటే మనకు శిక్షావిధి తొలగిపోయింది. మనకు శిక్షావిధి తొలగిపోయింది. యోహాను సువార్త 5వ అధ్యాయం 24 వచనం, నా మాట విని నన్ను పంపిన వారిని విశ్వాసం ఉంచువాడు తీర్పులోనికి రాక మరణములోంచి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియులరా, పాపులైన మనలను నీతిమంతులుగా తీర్చే పని దేవునిది. అర్థమవుతుంది మాట? పాపులమైన మనలను నీతిమంతులుగా తీర్చే పని దేవునిది. ఆ పనికి ఆధారం ఏంటంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క విమోచన. ఆ విమోచనం ద్వారా మనకేం జరిగిందంటే మనం నీతిమంతులుగా తీర్చాం. శిక్ష లేదు. ఇంకా ఆయన పొందిన దెబ్బల చేత మీకు శిక్ష తొలగింది. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. యెషయా గ్రంథం 53:5-6 వచనాలు చదువుతాం కదా. అందుచేత ప్రభు ఏమన్నాడు తెలుసా? మీరు క్రీస్తునందు, క్రీస్తు మీకు అనుగ్రహించబడ్డాడు. మీరు క్రీస్తు చేత క్రీస్తు ఆయన మిమ్మల్ని అంగీకరించాడు, ఆయన అనుగ్రహించబడ్డాడు, ఆయన అర్పించబడ్డాడు, మనకి రక్షణ అనుగ్రహించాడు. ఈ సంగతులు జరిగాయి కనుక మీకు శిక్ష లేదు, శిక్ష లేదు. ఎంత మంచి మాట ప్రియులారా! ఎవరైతే యేసు క్రీస్తు ప్రభునందు ఉంటారో వాళ్ళకి శిక్ష అనేది లేదు. రోమపత్రిక 3:23 మనకు తెలుసు కదా. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు. తెలుగులో అలాగుంది, ఇంగ్లీష్ బైబిల్ ఇంకా బాగుంది. ఫర్ ఆల్ వీ హ్యావ్ సిన్డ్ అన్నాడు. ఫర్ ఆల్ వీ హ్యావ్ సిన్డ్ అన్నాడు. అండ్ కమ్ షార్ట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అన్నాడు. కమ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ అన్నాడు. గమనించండి, మహిమకు మనం వారసులు కాలేకపోయాం. కమ్ షార్ట్ అన్నాడు అంటే మనం కొరసవాళ్ళం అయిపోయాం అన్నాడు. అక్కడ దేవుని కృప మనకు దొరకడానికి మనం ఏమైపోయాం తెలుసా? కొరచుగా ఉన్నాం. ఎందుకంటే మనలో ఉన్నటువంటి పాపం పెద్దది కనుక దాని నుంచి మనకు విడుదల పొందడం వీలు కాలేదు. దాన్ని క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా అన్నాడు. విశ్వాసం ఉంచువారు ఇప్పుడు రైట్ నౌ. ఎంతకాలం నుంచి వాక్యం వింటున్నావు తెలియదు. మారు మనసు పొందేవా? రక్షించబడ్డావా? తీర్మానం చేసుకున్నావా? బాప్తిసం తీసుకున్నావా? సంఘంలో చేర్చబడ్డావా? ఇప్పుడైనా పర్వాలేదు. గతం జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది. ఇప్పుడైనా నువ్వు రక్షించబడితే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు. క్రీస్తు నందు అన్నాడు. ఇంగ్లీష్లో ఇన్ క్రైస్ట్ అన్నాడు. ఇన్ క్రైస్ట్ అన్నాడు. కొంతమంది ఇన్ క్రైస్ట్ అనకుండా ఇన్ టు క్రైస్ట్ అంటున్నారు. నో, ఇన్ క్రైస్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్ టు క్రైస్ట్. ఇన్ క్రైస్ట్ అంటే క్రీస్తునందు, ఇన్ టు క్రైస్ట్ అంటే క్రీస్తులోకి. ఇన్ టు మ్యూజిక్, ఇన్ టు చర్చ్, ఇన్ టు ఫెలోషిప్ కదండి, సహవాసంలోకి, క్రైస్తవ్యంలోనికి, లేకపోతే సంగీతంలోకి, ఇంకో దీనిలోకి, ఇన్ టు మెంబర్షిప్, మాకు సంఘ సభ్యత్వంలోకి. ఇవేమి నిన్ను రక్షించు. ఇన్ క్రైస్ట్ క్రీస్తు నందు ఉన్న వారికి మాత్రమే. క్రీస్తులోకి కాదు. బాప్తిసం ఇస్తాం, రక్షించబడతామని చెప్తారు, బాప్తిసం ఇస్తాం, సంఘంలో చేరుస్తాం. అంత మాత్రానికి ఏం జరగదు అసలు. అది ప్రియులారా గమనించండి, క్రీస్తు నందు ఉన్నవారికి. అందుకని ఈ మాట ఏమని చెప్పాడంటే క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఏ క్రీస్తు. చాలా మంది క్రీస్తులు ఉంటారు కదా. బైబిల్లో కూడా 2-3 క్రీస్తులు ఉన్నారండి. ఆ క్రీస్తులు కాదు. ఈ క్రీస్తు బెత్లెహేములో జన్మించాడు, నజరేతులో పెరిగాడు, కపెర్నహూములో కాపురం ఉన్నాడు. ఆయన సిలువకు ఎక్కించబడ్డాడు, తండ్రి చేత మరణానికి అప్పగించబడ్డాడు, అర్పించబడ్డాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మృత్యుంజయుడై 3వ దినాన్ని తిరిగి లేచాడు, పరలోకానికి ఆరోహణుడయ్యాడు, దేవుని చేత తన కుమారుడని అంగీకరింపబడ్డాడు, దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడు, నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ క్రీస్తులో విశ్వాసం ఉంచాలి.
ఈ క్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచాలి. అలా ఉంచినట్లయితే నో మోర్ జడ్జ్మెంట్, ఇంకా తీర్పు అనేదే లేదు. అది చెప్తున్నాడు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు లేదు లేదు. అవును, యేసు ప్రభులోకి వస్తే శిక్షా విధి లేదు అని చెప్పి మనం ఒకవేళ క్రీస్తులో లేకపోతే శిక్ష ఉంటుంది. ప్రసంగి గ్రంథంలో 8వ అధ్యాయం 11వ వచనంలో అసలు ఎందుకు మనుషులు పాపం చేస్తున్నారు? దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవడం చూచి మనుషులు భయపడిచి హృదయపూర్వకంగా పాపము చేస్తున్నారు అని చెప్పాడు. మనుషులు పాపులు గనుక, పాపులుగా పుట్టాం గనుక, పాపంలో జన్మించాం గనుక, జన్మకర్మ పాపాలు మనలో ఉన్నాయి గనుక ఏం జరుగుతుందో తెలుసా? దేవుని భయం లేకుండా పాపం చేస్తారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 10వ వచనం ఎంత రమ్యంగా ఉంటుందండి. పాపంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు యేసు ప్రభువు. ఆయన పరిశీలించడానికి తీసుకొచ్చి ఇదిగో ఈమె పాపం చేయుచుండగా మేము పట్టుకున్నాం, తీసుకొచ్చాం, మోషే ధర్మశాస్త్రం ఇలా చెప్పింది, నువ్వేం చెప్తావో చెప్పు అని అంటే ఆయన చాలాసేపు మాట్లాడొక మాట అన్నాడు. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడా, ఎవరూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా. శిక్షకు వారసురాలు, శిక్షకు తగిన పని, తగిన కార్యం జరిగింది అక్కడ. దయామయుడైనటువంటి మన ప్రభు, కరుణా సంపన్నుడైనటువంటి ప్రభు, అమ్మా ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా? అవును, మనము శిక్షకు పాత్రులం పిల్లరా, మనము శిక్షార్హులం. ఈ శిక్ష నుంచి ప్రభు మనలను తప్పించాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభువును కూడా శిక్ష వేశారు. నీతిమంతుని మీరు శిక్షించారు అన్నాడు అపోస్తలుల కార్యాల గ్రంథంలో. అందుచేత దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, అటువంటి పరిస్థితి నుంచి ప్రభు మనలను తప్పించి ఏం చేశాడంటే, నీ కొరకు నా కొరకు ఆయనే చనిపోయాడు. శిక్షించిన వాడు ఆయనే, శిక్ష విధించేవాడు ఎవరంటే ఆయనే విధించాలి. ఇంకెవరున్నారు? అధికారులు. ఒక వచనం మనం చూస్తే మనకు అర్థమవుతుంది, అక్కడే వ్రాయబడి ఉంది. 34వ వచనం చదువుతున్నాను. రోమిలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 34 చదువుతున్నాను. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. ఎవరు మనకి శిక్ష విధించడానికి అర్హులైన వారు? యేసు ప్రభు తప్ప ఇంకెవరు శిక్ష విధించడానికి వీలు కానిటువంటి పరిస్థితి. మిలిటరీలో ఒక పెద్ద ఆయన చనిపోయాడు, అధికారి. అందులో చాలా మంది ఉంటారు అనమాట. అర్థమైందా? ఫీల్డ్ మార్షల్ అంటారు ఆయన. అందరికంటే పెద్ద ఆయన్ని ఫీల్డ్ మార్షల్ అంటారు, మేజర్ జనరల్ అంటారు, బ్రిగేడియర్ అంటారు, కల్నల్ అంటారు, లెఫ్టినెంట్ కల్నల్ అంటారు అనమాట. ఇవి బిరుదులు అక్కడ. అందరిలో కంటే పెద్ద ఆయన ఫీల్డ్ మార్షల్. చాలా కాలం పనిచేశాడు. పనిచేసిన తర్వాత రిటైర్ అయిపోయాడు. 92 సంవత్సరాలు వచ్చేసినాయి ఆయనకి. ఆయన ప్రభుత్వానికి ఒక అర్జీ పెట్టుకున్నాడు. అర్జీ ఏంటో తెలుసా? నేను చనిపోయిన తర్వాత, ఫీల్డ్ మార్షల్గా చనిపోయాడు కదా, సైన్యాధిపతిగా, రక్షణ శాఖ మంత్రి తర్వాత ఆయనే ఉంటాడు. అందుచేత ఆయనకి గౌరవప్రదంగా మంచి ప్రభుత్వ లాంఛనాలతో మరణం జరిగినప్పుడు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాడు. ఆయన అర్జీ పెట్టుకున్నాడు ప్రభుత్వానికి, అప్లికేషన్. ఏమని పెట్టుకున్నాడంటే, అయ్యా నా మనవి ప్రభుత్వం అంగీకరించవలసిందిగా కోరుతున్నాను. నా మరణం జరిగినప్పుడు అత్యంత ఆర్భాటంతో, రంగులతో, తుపాకీలతో, ఇంకా రకరకాల విధానాలతో, వేద పండితుల మంత్రోచ్చారణతో, లేకపోతే గంధపు చెక్కలతో, ఈ విధంగా నా మరణం గురించి నెయ్యి పోస్తూ మంత్రాలు ఉచ్చరిస్తూ ఆ విధంగా నా కార్యక్రమాన్ని ఆర్భాటంగా చేయకండి, ఆర్భాటంగా చేయండి. నా ఫ్యూనరల్ చాలా సింపుల్గా చేయండి అన్నాడు. అని నన్ను సమాధి చేయండి అని చెప్పి ఒక మాట అన్నాడండి. నా సమాధి మీద ఒక మాట రాయండి, 3 ముక్కలు చెప్తున్నాను, ఆ 3 ముక్కలు రాయండి, నాకు చాలు, ఇంకేం చెప్పక్కర్లేదు అని చెప్పి ఏమని రాస్తారంటే, ఐఎమ్ నో మోర్. మీరు ఇలా రాస్తారు, ఈజ్ నో మోర్. చీఫ్ మార్షల్ ఈజ్ నో మోర్. అది కూడా అక్కర్లేదు, ఈజ్ నో మోర్ అని రాయండి, ఆయనకి లేరు అని రాయండి అన్నట్టుగా ఆయన చనిపోయాడు. ప్రభుత్వానికి ఆయన అర్జీ పెట్టుకున్నాడు. కార్యక్రమాలను ఏర్పాటు చేద్దామని ఆయన ఫైల్ అంతా బయటికి తీసి చూశారు. ఏం దొరికింది తెలుసా? తన సమాధి ఎలా చేయాలో ఆయన కోరుకున్నాడు. వెంటనే ప్రభుత్వం మంచి కాఫిన్ బాక్స్ చేయించింది, సమాధి పెట్టి చేయించింది, డీసెంట్గా అమర్చింది, దాని మీద చక్కని స్టిక్కరింగ్ చేయించింది. ఈజ్ నో మోర్ అని రాసింది, ఆయన ఇక లేడు అని రాసింది. ఇదంతా పత్రికల్లో వచ్చినాయి, ప్రపంచం అంతా. ఏమంటారంటే చీఫ్ మార్షల్ అంటే, ఫీల్డ్ మార్షల్ అంటే తేలికైన వాడు కాదు ఆయన. అన్ని పేపర్లోనికి బ్యానర్ ఐటంతో వచ్చేసింది అనమాట.
ఫలానా ఆయన చనిపోయాడు, ఇలా కోరాడు, ఈజ్ నో మోర్ అని రాయమన్నాడు, అలాగే రాశాం అని చెప్పి అన్నారు. కానీ ఏం జరిగింది తెలుసా? ప్రపంచ పత్రికలన్నీ కూడా ఇంకా దాన్ని పట్టుకుని ఆయన వద్దన్నాడు కానీ దేశ దేశాల ఏ నోట విన్నా కానీ ఆయన మరణాన్ని గురించే మాట్లాడుకోవడం ప్రారంభించారు. నేనంటున్నాను, శిక్ష విధించే మన ప్రభువు కూడా అలాగే చనిపోయాడు. యెరూషలేములో ఆయన చనిపోయిన రోజుల్లో వార్తాపత్రికలు అంటూ ఉంటే నేను భవిష్యత్తులాగా అనుకుంటున్నాను, ఏ మూలలో ఒక చిన్న ముక్క, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండదు కదా జీసస్ డైడ్ అని చెప్పి మూలన వేసి ఉంటారు బహుశా. కానీ ఆయన 3వ దినాన్ని తిరిగి లేచిన తర్వాత నేను అన్నాను, బ్యానర్ ఐటంలో పెద్ద పెద్ద బోల్డ్ లెటర్స్లో బహుశా ఏం రాసి ఉంటారంటే తెలుగు అయితే, ఆయన తిరిగి లేచాడు, ఈజ్ రైజన్ క్రైస్ట్. ఎంత గొప్ప సంగతి! మనకు శిక్ష విధించే దేవుని యొక్క గొప్పతనం, మనకు ఆయన మాత్రమే శిక్ష విధించగలడు. ఎందుకని మనం చదువుకున్నాం, శిక్ష విధించేవాడు చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లోంచి తిరిగి లేచిన వాడు ఆయనే ఆయనే ఆయనే. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత గొప్ప దేవునికి ఎందుకు వచ్చాం? ఇలాగున మాట్లాడుతున్నాడు. మన శరీరంలో 2 నియమాలు ఉన్నాయని చెప్పాడు 8వ అధ్యాయం 2వ వచనంలో. చదవనా మాట? ఇలాగన్నాడు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయిన దాన్ని దేవుడు చేశాను. ప్రియులారా గమనించండి, మన పాపాత్మలు, ఈ శరీరంలో పాపం ఉంది. జీవించినంతకాలం మనం శరీరంలోనే ఉండాలి. కొన్నిసార్లు మనం అనుకున్నది కాకుండా ఇష్టం లేనిది చేయడానికి శరీరం మనం పట్టి లాగుతుంది. మనం శరీరానికి కట్టబడిన వాళ్ళం అని చెప్పుకున్నాం. మన శరీరంలో 2 నియమాలు ఉన్నాయని 8వ అధ్యాయంలో చూస్తాం. క్రీస్తు యేసులో ఉంటే శిక్ష లేదు, కానీ 2 నియమాలకి నిత్యము కూడా పోరాటం జరుగుతుంది. ఒకటి పాప మరణ నియమం, రెండవది జీవమునిచ్చు యొక్క ఆత్మ నియమం అని చెప్పాడు. ఒకటి పాప మరణ నియమం, రెండవది జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. ఈ 2 కూడా ఏం జరుగుతాయంటే మన హృదయంలో నిత్యము పోరాటం జరుగుతూనే ఉంటాయని చెప్పి దేవుని వాక్యం సార్. దేర్ ఆర్ 2 laws ఇన్ అవర్ బాడీ. మన శరీరంలో 2 నియమాలు ఉన్నాయి. అవి నిత్యము కూడా ఒకదానికొకటి వ్యతిరేకంగా పనిచేస్తుంది. పాప మరణ నియమము, రెండవది జీవమునిచ్చేది. అయితే ప్రియులారా, 8వ అధ్యాయం శ్రేష్టమైందని చెప్పుకున్నాం కదా. జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం మనలో ఎలా జరిగిందంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా జరిగింది. అది గొప్ప. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా జరిగింది. మనం ఇప్పుడు ఆత్మ నియమం కింద ఉన్నాం. 8వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు మనకి ఇచ్చేటువంటి నియమాల గురించి, వాటి ఉపయోగాల గురించి చాలా చక్కగా చెప్పాడండి. 8వ అధ్యాయంలో ఏం చెప్తాడో తెలుసా? 6వ వచనంలో ఉంటుంది, ఆత్మానుసారమైన జీవము సమాధి, అంటే ఆయన జీవమునిస్తాడు. బ్రదర్ సిస్టర్, ఆయన జీవమునిస్తాడు అని చెప్పాడండి. ఆయన మనకు జీవాన్ని ఇస్తాడు. 2వ సంగతి ఏమన్నాడు తెలుసా? 14వ వచనం, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు అన్నాడు. 2వ మాట ఏమన్నాడు తెలుసా? ఆయన నడిపించే దేవుడు. ఒకటి జీవమిచ్చే దేవుడు, 2 నడిపించే దేవుడు అన్నాడు. 15, 16 వచనాలు మీరు చదువుకోండి. అక్కడ ఏమన్నారంటే దేవుని పిల్లలుగా చేశాడు. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడదురో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలై ఉంటారని చెప్పాడు కదా. మనల్ని పిల్లలుగా చేశాడు. 4వ సంగతి చూసినట్లయితే 26వ వచనంలో ఉంది. అదేంటంటే ఆత్మదేవుడు మనలోకి వచ్చి మన ద్వారా ప్రార్థన చేయిస్తాడని. ఇంకా చాలా ఉపయోగాలు ఉంటాయి. అందుచేత రక్షించబడిన క్రైస్తవుడు సోదరుడా ఎన్నడూ శరీరానుసారిగా జీవించడానికి ప్రయత్నం చేయడు. కార్నల్ మైండ్ తోటి మనం జీవించడానికి ప్రయత్నం చేయకూడదు. శరీరానుసారంగా జీవించేవాడు అసలు క్రైస్తవుడే కాడు. ఆత్మలో నడుచుకునేటువంటి వాడు, ఆత్మ రక్షణ పొందినటువంటి వాడు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలో నివసించబడినప్పుడు అతడు జీవమునిచ్చే యొక్క ఆత్మ నియమాన్ని కలిగినటువంటి వాడు. కొంచెం లోతైన విషయాలు ఇవి అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. అందుచేత నేను అంటున్నాను, ఆయన మనలో ఉండి మనల్ని ఏం చేస్తాడంటే తప్పు చేయకుండా, పాపం చేయకుండా, ఆత్మదేవుని సహాయం ద్వారా పాపాన్ని అధిగమించి జయించి క్రీస్తు కొరకు జీవించడానికి పరిశుద్ధాత్మదేవుడే సహాయం చేస్తాడు. దీనికి ఏమన్నాడు తెలుసా? జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. ఆహా, ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడండి మనకి. ఎంత గొప్ప రక్షణ ఇచ్చాడు, ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఆత్మదేవుడు మనలోకి వచ్చాడు, శారీరక క్రియలను చంపాడు, మనల్ని జీవింపచేస్తున్నాడు. అంచేత నేను అంటున్నాను,
మన పాప శిక్ష తొలగిపోయింది. ఆత్మదేవుడు మనలో ఉన్నాడనే సత్యం మనకు అర్థమైంది. ఈ సత్యం చాలా మంది తెలియక కొంతమంది అంటున్నారు, మీరు పరిశుద్ధాత్మను పొందారా అని అడుగుతున్నారు. వాళ్ళు వినాలి ఈ మాటలు. అసలు మీరు పరిశుద్ధాత్మను పొందారా అని అడుగుతున్నారు. రక్షించబడిన 6 నెలలకో సంవత్సరానికో పరిశుద్ధాత్మను పొందడం అని చెప్పి బోధించేటువంటి దుర్బోధకులు వాక్యాన్ని కలిపి చెరుపుతున్నారు. చాలా జాగ్రత్త విషయం. అసలు పరిశుద్ధాత్ముడు వస్తేనే నీతిని గురించి, తీర్పుని గురించి, పాపాన్ని గురించి ఒప్పింపచేస్తాడు. ఆయన మనలో ఉంటాడు. అలాంటి వాక్యం తెలియని వాళ్ళందరూ రోమపత్రిక 8వ అధ్యాయం చదవాలి. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో అక్కడ చెప్పాడు. ఇవన్నీ మానేసి ఆత్మను పొందారా ఏంటి, రక్షించబడ్డారంటే అయిపోయిందట, 6 నెలలకు సంవత్సరానికి పరిశుద్ధాత్మను పొందారు. బుద్ధి లేని బోధ, ఆలోచన లేని మాటలు, వాక్యానికి సరిపడినటువంటి మాటలు మాట్లాడేటువంటి వాడు. ఆత్మదేవుడు మనలో ఉంటాడు. బైబిల్ చెప్పింది ఆత్మచేతనే శారీరక క్రియలను మనం జయించేటువంటి వాళ్ళంగా ఉంటాడు. నేను కొంచెం మర్మంగా రాశాడు. ఎక్కడ రాశాడు? యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనంలో రాశాడు. నేను చదువుతున్నాను, వినండి, అర్థం చేసుకోండి. వాక్యంగా అర్థం చేసుకోండి. ఇలా చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు బిగ్గరగా పారును అని చెప్పాడు. జీవజలాలంటే ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడేనండి ఇక్కడ. కనుక రక్షించబడిన వారి జీవితంలో జీవజలములు పారును అన్నాడు. ఇంకో మాట చదవనా? ఆయన మనలో ఉన్నాడో లేదో మీరు తెలుసుకోవడానికి మరి సత్యం మీకు అర్థం కావాలి కదా. ఇంకో మాట చదువుతున్నాను, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఏమన్నాడు? మీరును సత్యవాక్యమును విని, అనగా మీరు రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. గాడ్ హ్యాస్ సీల్డ్ us. ఆయన మనల్ని ముద్రించాడు. ఎప్పుడు? సువార్తను విని రక్షించబడిన దినాన్ని ఆత్మదేవుడు మనలోకి వచ్చాడు. ఈ విషయాలన్నీ ఏమైపోతాయో వీళ్ళకి అర్థం కాదు. ప్రియులారా, చాలా విచారకరమైన సంగతులు. సంఘాన్ని, విశ్వాసులను తప్పుదోవ పట్టించి దానికి ఏదో వేరే కూటమి ఏర్పాటు చేసి దానికి ఏదో కొంత ఉపవాసం ఉండాలి విడిచేసి, కేకలేసి, అరిచి, ఏదో చేతులేసి, నొక్కేసి, పడేసి, వాక్యానికి విరుద్ధమైన సంగతి. బైబిల్ అలా చెప్పడం లేదు. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో వాని కడుపులోంచి జీవజల నదులు పరిశుద్ధాత్మ ఉబికి వస్తాడు, శక్తి కార్యాలు జరిగిస్తాడు. ఎప్పుడు? ఎఫెసీ 1:13. మీరు రక్షణ సువార్త విని అంగీకరించిన రోజునే ఇలాగన జరుగుతుందని చెప్పాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం కూడా నేను దీనికి చేరుస్తాను. ఆత్మను గురించిన వాగ్దానము, అండర్లైన్ చేసుకోండి, ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించింది. ఇఫ్ నాట్, ఒకవేళ నీకు అలా లభించకపోతే, నువ్వు ఇంకా కనిపెట్టాలి, పొందాలని చెప్తా ఉంటే నువ్వు తప్పు చేస్తున్నట్లు లెక్క, వాక్యాన్ని పాడు చేస్తున్నట్లు లెక్క. మళ్ళా చదువుతాను. ఆత్మను గురించిన వాగ్దానం, పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించింది. ఆ రోజునే లభించింది. ఆయన ఉంటాడు కనుక ఆయన కొరకే జీవించగలుగుతాం. దీని గురించి ఆయన ఏమంటాడో తెలుసా? ఆయన మనలను ఆత్మనిచ్చు జీవం యొక్క నియమంలోనికి మనల్ని నడిపించాడు. ఆ నియమం మనల్ని తప్పు చేయకుండా చేస్తాడు. అర్థమైందా? ఆత్మ నియమం అంటే ఒక చట్టం, ఒక ఆజ్ఞ, దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప సంగతి. ప్రియుల, మనం ఎప్పుడు కూడా చట్టాలు మీరడానికి ఏమాత్రం ఆలోచించం. ఊరికే చట్టం అంటేనే మనకి ఇష్టం ఉండదు, ఆజ్ఞ అంటే ఇష్టం ఉండదు. ఆజ్ఞను పాటించడం అంటే ఇష్టపడం, ఏది చేయొద్దని చేస్తాం. మన ఇంట్లో చిన్నపిల్లోడికి, ఒరే వంటగదిలోకి వెళ్ళి ఆ డబ్బా ముట్టుకోక అన్నాం అనుకోండి, సపోజ్ వంటగదిలోకి వెళ్ళి ఆ డబ్బా ముట్టుకోవద్దంటే ఆడు మనసంతా డబ్బా మీదే ఉంది. ఎందుకు ముట్టుకోవద్దని డబ్బా? అసలు అందులో ఏముంది? ఎప్పుడు వెళ్ళిపోతారా ఇంట్లో నుంచి? వంటగదిలోకి ఎప్పుడు వెళ్దామా? ఆ డబ్బా ఎప్పుడు తెరిచి చూద్దామా? ఇదే కదండి ఆది నుంచి అందరికి ఉన్నది కూడా. కనుక ఆఖరికి మనం లేనప్పుడు దొంగచాటుగా గదిలోకి వెళ్తాడు, వంటగదిలోకి డబ్బా తెరుస్తాడు, దాని నిండా బిస్కెట్లు ఉంటాయి. ఓహో, ఇదా సంగతి. ఆజ్ఞను మీరడానికి మనం ఏమీ కూడా సందేహించు. ఆత్మనిత్య యొక్క నియమం మీన్స్ ఆజ్ఞ, చట్టం. దేవుని యొక్క లేఖన భాగం చెప్తుంది. ప్రియులారా, మనం ఏం చేయాలో తెలుసా? ఈ ఆజ్ఞలు మీరకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. నియమంటే నియమని, ఆజ్ఞ అంటే ఆజ్ఞ, నిషేధం అంటే నిషేధం అంతే. వద్దంటే వద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు, తాకవద్దు. బైబిల్ చెప్పింది కదా ఇవన్నీ. అంతే. నో అంటే నో, అంతే. ఇంకా ప్రియులారా,
మనం అలాగున జీవించడానికి ఆత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు. నర్సాపూర్లో చాలామంది మిషనరీలు ఉండేవారు. మా చిన్నతనంలోంచి చాలా కాలం నుంచి 1836-40 ఆ మధ్యలోనే మిషనరీస్ మన ప్రాంతానికి వచ్చారు. మా నాన్నగారు ఒక కథ చెప్తా ఉండేవారు అన్నమాట. కథ కాదు, అది ఒక నిజమైన సంగతి. మిషనరీ పేరు నాకు గుర్తులేదు, కానీ మిషనరీ గారి దగ్గర బట్లర్ పని చేసేవాడట. ఆ బట్లర్ పేరు వెంకన్న, దొరగారి పేరు ఏదో పేరు మర్చిపోయాను. కనుక ఆయన వాక్యం చెప్పగా వెంకన్న ప్రభువుని నమ్ముకున్నాడు, రక్షించబడ్డాడు, మారుమనసు పొందాడు. ఆయన అప్పుడప్పుడు కొన్ని విషయాలు చెప్తూ ఉండేవారు. దొరగారు వంట చేస్తున్నప్పుడు దగ్గరకు వచ్చి పిలిచి కూర్చోబెట్టి, ఇలాగా వెంకన్న అలా జరిగింది ఎలా జరిగింది అని చెప్తూ ఉంటే ఉండేవాడు. ఓ రోజు ఆదాము గురించి చెప్తున్నాడట. ఆదాము గురించి చెప్తూ అన్నాడట, ఆదాము తినొద్దన్న పండు తిన్నాడయ్యా, అందుకే మనందరికీ శిక్ష వచ్చిందని చెప్పాడంట దొరగారు. అప్పుడు వెంకన్న అన్నాడట, సార్ నేనైతే అలా చేసేవాడిని కాదు సార్, ఆజ్ఞ అంటే ఆజ్ఞ సార్ అన్నాడట. లేదు వెంకన్న, నీకు తెలియదు బాబు, నువ్వైనా నేనైనా అలాగే చేస్తాం, అది మన నైజం అని చెప్తే దొరగారు అలా అనొద్దండి, నేను అలా చేసేవాడిని కాదు అన్నాడట. సరే ఇంకా ఆయన వాదించక 2-3 రోజులు ఆగిన తర్వాత ఒక చిన్న ప్లాన్ ఇచ్చాడండి దొరగారు. అదేంటంటే ఆయన క్యాంప్ వెళ్తున్నట్టు చిన్న సూట్ కేసు అద్దుకొని, అర్థమైందా, ఇంకా నాన్న పిలిచాడట, అయ్యా దొరగారు అంటే నేను 3 రోజులు క్యాంప్ వెళ్తున్నాను, జాగ్రత్త, బంగ్లా జాగ్రత్తగా చూసుకో, ఇగో ఇంటి తాళాలు ఇగో, గేటు తాళాలు ఇగో, మన ఇంట్లో అదిగో ఫ్రిడ్జ్ ఒకటి ఉంది, అందులో పండ్లు ఉంటాయి, తీసుకుని తిను, నువ్వు ఫ్యాన్ వేసుకో, నీ మనసు మీద పలానా దుప్పట్లు వేసుకో, అన్నీ చేసుకో, జాగ్రత్త, 3 రోజులు బంగ్లా జాగ్రత్త, ఎనపెట్టి బీరువా జాగ్రత్త అన్నీ చెప్పాడట. అని చెప్పి నేను 3 రోజుల తర్వాత వస్తాను అని చెప్పి అన్నాడట. ఇంకనా అన్ని జాగ్రత్త, సుఖంగా బాగా వండుకొని తిని, ఏం తొందర లేదు, కానీ నా మంచం దగ్గర ఒక చిన్న చెక్క పెట్టి ఒకటి ఉంది, అది మాత్రం ముట్టుకోవద్దన్నాడట. నా మంచం దగ్గర తలకాడ ఓ చెక్క పెట్టి ఉంది, అది మాత్రం ముట్టుకోవద్దు, మోత తీయొద్దు అన్నాడట ఆయన. అదే సార్ అన్నాడట. వెళ్ళిపోతూ దొరగారు బయటకు వచ్చి తాళాలు ఇచ్చి, వెంకన్నా జాగ్రత్త, వెంకన్నా జాగ్రత్త, వెంకన్నా జాగ్రత్త అన్నాడట. దొరగారు వెళ్ళిపోయారు. 1 గంట అయింది. ఫ్రిడ్జ్లో తీసుకొని తిన్నాడు, మంచి వంట చేసుకొని తిన్నాడు, ఫ్యాన్ వేసుకున్నాడు, మంచం మీద పడుకున్నాడు, ఆ రోజుల్లో రేడియోలు ఉండి పెట్టుకున్నాడు, అంతా బాగుంది. అంతట్లో గుర్తొచ్చింది ఆయన. గుర్తొచ్చి ఏం చేశాడంటే అన్నీ కూడా చేయమన్నాడు. ఆయన మంచం దగ్గర ఉన్న ఆ చిన్న ఆ చెక్క పెట్టి మాత్రం మోత తీయొద్దు అన్నాడు. అసలు ఎందుకు అన్నాడు ఇలాగ, అసలు ఏం పెట్టాడని ఆలోచన. ఇంకా అటు ఇటు చూసి, ఇంకా ఇవి చీకటి పడింది, ఇంకేం రాళ్ళే అని చెప్పి నెమ్మదిగా ఆయన పడక దగ్గర ఉన్నటువంటి చెక్క పెట్టి మూత ఇలాగ ఎత్తాడండి. ట్రుర్రమని వెళ్ళిపోయిందంట, చిట్టెలు కది ఎలక దొరుకుతాం మనకి. ఇంకా బెంగ పెట్టుకున్నాడంట, అయ్యి బాబు తీయొద్దు అన్నాడు, ఇది తీసాను, ఇందులోంచి ఏది వెళ్ళిపోయింది. అది ఏం కాదు, చిన్న చిట్టెలు కనమాట, అందులో దూరినప్పుడు మూత వేసాడు ఆయన ఎలకు. ఇంక చూసుకోండి, బెంగ పట్టుకున్నాడు. మిషనరీ గారికి దొరగారికి అర్థమైపోతుంది. 1 గంట ఆగి వచ్చాడట ఆయన, గుమ్మం దగ్గర కూర్చున్నాడట, బెంగగా ఉన్నాడట. ఆయన అడుగుతున్నాడు దొరగారు, ఏంటి సార్ 3 రోజులకు వస్తానన్నారు కదా, అప్పుడే వచ్చేసారంటే, నేను దారిలో ఉండగానే నాకు పని అయిపోయింది, తెలిసింది, ఆ వర్తమానం తెలిసింది, అందుకు వచ్చేసాను అన్నాడట. నువ్వేంటి అలాగున్నావు అన్నాడట. ఆయన ఏం సార్ బాగానే ఉన్నాను సార్ అన్నాడట. వండుకున్నావా, తిన్నావా, తాగావా అన్నీ అడిగాడట. చెప్పాడు కానీ ఏంటో బెంగగా, ఏంటి బెంగగా ఉన్నావు చెప్పు అని అంటే అప్పుడు భయపడుతున్నాడట. ఆయన అడిగాడట, నేను ముట్టుకోవద్దన్న చెక్క పెట్టి తీసావా గీనా అన్నాడట. వెంటనే ఇంకా నది చేసిన తోపని అడిగాడు. ఏమైందన్నాడు. ఏంటో వెళ్ళిపోయింది సార్ అందులో వచ్చానట. అప్పుడు లోపలికి వచ్చానడట. ఆదాము తప్పు చేస్తే నేనైతే చేసేవాడిని కాదన్నావు కదా, మనందరం ఆదాము స్వభావం పుట్టినటువంటి వాడు. నియమం అంటే నియమమే, ఆజ్ఞ అంటే ఆజ్ఞే. నేను మేరనని చెప్పావు కదా, ఎవ్వరమైనా మేరతాం. నేనన్నాను, జీవంనిచ్చు ఆత్మ నియమాన్ని మనం మీరి జీవించడానికి దేవుడు అంగీకరించడం లేదని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఈ నియమము మనకు స్వాతంత్రాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, సమాధానం కూడా ఇస్తుందని చెప్పి నేను జ్ఞాపకం చేస్తాను. నేను ముగింపుకు వస్తున్నాను. ఈ నియమాన్ని గురించి 2 దైవజనులు చక్కని మాటలు చెప్పారండి, అద్భుతమైన మాటలు చెప్పారు. ఆ మాటలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. జీవమునిచ్చి యొక్క ఆత్మ నియమాన్ని గురించి ఒక గొప్ప దైవజనుడు డెన్నిస్ డి హ్యాన్ చాలా పుస్తకాలు రాశాడు. ఆర్బిసి అనేటువంటి ఒక బ్రాడ్కాస్టింగ్ ఉంటుంది, వాళ్ళ పుస్తకాలు కూడా చేస్తారు. డెన్నిస్ డి హ్యాన్ చక్కని మాట. ఆయనతో పాటు జాన్ పైపర్ అనే గొప్ప దైవజనుడు కూడా ఈ మాట చెప్పారు. 2 కలిపి చెప్పారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా,
ఈ ఆత్మ నియమము అనేది వారు చక్కగా వివరించారు. ఎలా వివరించారంటే అది విమానాలు ఆకాశంలోనికి ఎగిరిపోయే ఒక అద్భుతమైన శక్తి లాంటిది అన్నారు. విమానాలు గాలిలో ఆకాశంలోకి ఎగరడం అనే దానికి సంబంధించిన విధానం లాంటిది అన్నాడు. నేను 2015 జూలైలో దుబాయ్లో ఉన్నాను. మా పాప అల్లుడు మద్దీఫ్లో ఉన్నారు. మేము కూడా అక్కడే ఉన్నాను వాళ్ళతో పాటు. ఉదయం 4:30 గంటల నుంచి 9 గంటల వరకు విమానాల మోత మా ఇంటి మీద కానీ మా తలల మీద కానీ అలా దిగుతూ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 4:30 లేక 4 మొదలెట్టుకుని 9:30 వరకు విమానాల మోత ఎవ్రీ 5 minutesకి అనమాట. కొన్నిసార్లు భయం వేసేది నాకు, ఒక విమానం గుద్దేసుకుంటుందేమో. ఇంత షార్ట్ టైంలో ఇక్కడ ఉండగా వెనకాల 5 నిమిషాలు తేడాలో ఇంకా దాని వెనకాల ఇంకొకటి అనమాట. అదే ఆశ్చర్యంగా ఉండేది అనమాట. ఆ సీను నేను అన్నిటికీ మర్చిపోలేను. నేను అలా చూస్తున్నప్పుడు నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది. గురుత్వాకర్షణ శక్తి అంటే భూమి ఆకర్షణ శక్తి. సర్ ఐజాక్ న్యూటన్ అనేటువంటి ఆయన దాన్ని ఓ చెట్టు కింద పడుకొని యాపిల్ కిందకు పడతా ఉంటే ఆయన దాన్ని పరిశోధించారు. మంచి ఆయన మ్యాథమెటిషియన్, ఇంగ్లీష్ మ్యాథమెటిషియన్ అంటారు ఆయన. అంత మాత్రమే కాదు, ఆయన మ్యాథమెటిషియన్ మాత్రమే కాదు కానీ ఆయన మంచి ఏమంటారంటే ఫిజిసిస్ట్ అనమాట. అంటే ఫిజిక్స్ మీద మంచి పట్టున్నటువంటి వాడు అనమాట. ఆయన ఇలా చెప్పాడు, భూమికి ఆకర్షణ శక్తి ఉంది, ఏదైనా సరే పైకి వెళ్తే కిందకు పడాల్సిందే అన్నాడు. కానీ రైట్ సోదరులు ఏం చేశారంటే విమానాన్ని కనిపెట్టారు. ఇదేం చేస్తుంది, భూమి మీద ఉన్న ఆకర్షణను నిలదొక్కి ఆకాశంలోనికి ఎగిరిపోతున్నాయి. ఆత్మ నియమానికి ఇది గుర్తని భక్తులు చెప్పారు. అర్థమైందా? విమానం అలాగే రన్వే మీద నడుస్తూ స్పీడ్గా పెడుతూ చాలా స్పీడ్గా పెడుతుంది. అబ్జర్వ్ చేస్తుంటే కొంచెం దూరం వెళ్ళక జస్ట్ టేక్ ఆఫ్ అనమాట. మనకు కూడా అనౌన్స్ చేస్తారు, బెల్ట్లు పెట్టుకోండి అని అంటారు. కానీ కొంచెం దూరం ఇక్కడికి అలాగా రేజ్ అవుతుంది అనమాట. ఏం చెప్తారంటే ఈ ఫిజిసిస్టులు ఏం చెప్తారంటే ఆ రెక్కల క్రింద ఉన్నటువంటి ఖాళీలో నుంచి గాలి కొంత దూరి వాటిని పైకి తీసుకెళ్తారు, కిందకి రాకుండా చేస్తుందనే విధానాన్ని, దాన్ని ఏమంటారంటే ఏరో డైనమిక్స్ అంటారు అనమాట. అలాగున చేస్తుంది. ఆ యంత్రాలు ఇవన్నీ కూడా ఈ శక్తి నుంచి పైకి లేపేసి కొన్ని 100 కిలోమీటర్ల పైకి తీసుకెళ్ళిపోయి చెప్తున్నానంటే మన జీవితాల్లో ప్రవేశపెట్టిన ఆత్మ నియమం మనల్ని ఏం చేస్తుందంటే పాప మరణ నియమముల నుంచి తప్పిస్తుందని చెప్పి దేవుని వాక్యంలో మనం స్పష్టంగా చూస్తాం. అంచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను, దేవుడు మనల్ని ఎన్నటికీ కూడా విడిచిపెట్టేటువంటి వాడు. ఆయన మనల్ని కాపాడేవాడు. అందుకని అన్నాడు, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. యేసు ప్రభు శరీరమందు మన పాపానికి తగిన శిక్షను ఆయన విధించాడు. ప్రియులారా, మన మీద ఉన్నటువంటి ఉగ్రతను తొలగించాడు గనక, మనం చేసిన నేరాలు తీసివేశాడు గనక, మనలోనికి పరిశుద్ధాత్మను ప్రవేశపెట్టాడు గనక ఆత్మ నియమం మనల్ని ఏం చేస్తుందంటే క్రీస్తు కొరకు జీవింపచేస్తుంది. మనం క్రీస్తు కొరకు జీవిస్తున్నామా? మన దోషాలు పోయాయి, మన రుణాలు తీసేసాడు, మన దోషం కౌంటర్లో, మన దోషం ఆ యొక్క తీర్పులోనికి రాకుండా ప్రభు తప్పించాడు. అమెరికాలోని మిచిగాన్ అనేటువంటి రాష్ట్రంలో ఒక ఇంట్లో ఒక వజ్రపు డొంగరం పోయింది. వాళ్ళు చాలా కంగారు పడ్డారు. పోలీసులకు రిపోర్ట్ ఇచ్చారు, సార్ మా ఇంట్లో వజ్రపు ఉంగరం మిస్ అయిపోయింది సార్ అని అన్నారు. వాళ్ళు అన్ని పరీక్షలు చేశారు, పరిశోధనలు చేశారు, దొరకలేదు. ఆఖరికి వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది, వజ్రపు ఉంగరం ఎక్కడుందో పట్టుకున్నారు. అర్థమైందా? అరెస్ట్ చేయలేదు, పట్టుకున్నారు. ఎందుకో తెలుసా? ఇంతకీ ఆ ఉంగరం మింగేసింది ఎవరంటే వాళ్ళు పెంచుకున్నటువంటి పెంపుడు పిల్లి. మరి దానికి ఏం తెలుసు, ఉంగరాలు తినకూడదని. అక్కడ ఉంది గబుక్కుని మేసేసింది. డిటెక్టర్తో చూసేది, దాని కడుపులో వజ్రపు ఉంగరం ఉందన్నమాట. మరి దాన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారా? తీసుకెళ్తారు. దానికి 7 నెలల వయసు. మళ్ళా కాబట్టి చట్టాలు ఇవన్నీ కూడా జంతువులకు పనిచేస్తాయా? పనిచేయవండి, మనుషులకి పనిచేస్తాయి. అయితే ఇక్కడ విషయం ఏంటో తెలుసా? మనం కూడా ఉగ్రతకు పాత్రులమే, కానీ ప్రభు చనిపోవడం ద్వారా ఆ ఉగ్రత మన మీద నుంచి ప్రభు తొలగించాడని నేను జ్ఞాపకం చేస్తాను.
ధర్మశాస్త్రం దేని చేయజాలకపోయిందో అది మనం చేయలేం ప్రియులారా. ఆ విధులన్నీ మనం నెరవేర్చలేం. కనుక మన ప్రభువును, మన రక్షకుడిని యేసుక్రీస్తే ఆ శిక్షను భరించి ఆయన సిలువలో చనిపోయి నిన్ను నన్ను విడిపించాడు. మనల్ని ఎలా చేశాడంటే నిర్దోషులుగా చేశాడు. చివరి వచనం చదివి నేను ప్రార్థన చేస్తాను. రోమీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుదాం, ప్రార్థన చేసుకుందాం. రోమీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్ టు హూమ్ ద లార్డ్ విల్ నాట్ ఇంప్యూట్ సిన్. మన మీద దేవుడు పాపమును ఆరోపించకుండా ఉంటే మనం చాలంతే. అలాగనే జరిగింది. 7వ అధ్యాయం నుంచి మనం 8వ అధ్యాయంలోకి తీసుకొచ్చాడు. క్రీస్తునందు మనకు ఏ శిక్ష లేకుండా క్రీస్తు తానే తన శరీరమందు ఏం జరిగిందో తెలుసా? శిక్షను భరించాడు. మన మీద ఉన్నటువంటి పాప రుణాన్ని తొలగించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఆయన కొరకు జీవించడానికి గొప్ప అవకాశాలు ఇచ్చాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ వాక్యం విన్న నా ప్రియ సహోదరుడా సహోదరి, ప్రభు దగ్గరికి వస్తావా? నీ హృదయానికి అర్పిస్తావా? నీ శిక్ష తొలగిపోవాలని కోరుకుంటావా? మామూలు న్యాయస్థానాలు అయితే నీ శిక్ష తొలగించరు. దానికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది. సారీ సార్, పొరపాటు చేశాను సార్ అంటే అయినా దానికి శిక్ష అనుభవించాల్సిన కనీసం జైలు దినాలైనా ఉంటాయి. ఇటువంటిది ఏమీ లేదు యేసుక్రీస్తు ప్రభువు. నా యొద్దకోత్సవాన్ని నేను ఎంత మాత్రమో శిక్షించను, త్రోసివేయనని చెప్పాడు. ఇది మంచి సమయం. కలువరి శిలువలో ప్రభు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన మరణమైపోయాడు, సమాధి చేపట్టాడు, తిరిగి లేచాడు. అందుచేత ఆ శిలువలో చనిపోయిన క్రీస్తు రక్షకుని దగ్గరకు ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. దేవుడు నీ శిక్షను తొలగించడానికి ఆయన రెడీగా ఉన్నాడు. నువ్వు రావడానికి సిద్ధంగా ఉన్నావా? అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? తలలో ఉంచుతాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయతో తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. ఒక్క నిమిషం. క్రీస్తులో ఉంటే శిక్ష లేదు. క్రీస్తుని అంగీకరించినప్పుడే ప్రభు ఆత్మదేవుడు మనకు అనుగ్రహించాడు. పాప మరణ నియమాల నుంచి మనల్ని జయింపచేసే శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. ఒకని జీవితంలో పరిశుద్ధాత్ముడు ఉంటేనే అతడు పాపాన్ని జయించగలడని మనకు స్పష్టంగా అర్థమైపోయింది. జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం మనలో పనిచేస్తుందా? పని చేయనిస్తున్నారా? శరీర నియమే పనిచేస్తుందా? ఆత్మ నియమాన్ని తొక్కేసి, అణగదొక్కేసి శరీరాన్ని బాగా బలపరుచుకుంటూ ఆ విధంగా బ్రతుకుతూ ఉంటే నువ్వు గుడికి వెళ్ళొచ్చు, కానుకలు ఇవ్వచ్చు, పాటలు పాడవచ్చు, నీ స్వనీతి కార్యాలు చాలా ఉండొచ్చు. నేను చిన్నప్పటి నుంచి ఏం తప్పు చేయలేదండి, నేను చాలా పెర్ఫెక్ట్గా బతికాను. ఎంత పెర్ఫెక్ట్గా బతికినా నువ్వు నరకానికి వెళ్ళాల్సింది. నీ బతుకు కాదు, నీకు జన్మ పాపం ఉంది. ప్రతి ఆదివారం మీటింగ్కి వెళ్తున్నావు, ఆరాధనలో పాలు పొందుతున్నావు, ఇంకా దేవునికి ఇష్టం లేని చాలా పనులు చేస్తున్నావు. నువ్వు మర్చిపోయావంతే. భక్తిలాగే ఉంది, నీ జీవితంలాగే ఉంది. మార్పు లేదు, సమాధానం లేదు, శాంతి లేదు, భార్యను కుదురుగా ఉంచడం లేదు, తాగొచ్చి దెబ్బలాడుతున్నావు, భర్తకు అన్నం పెట్టడం లేదు, నువ్వు వండుకొని తినేస్తున్నావంతే. ఎంత పొరపాటు! మందిరమే, వాక్యమే, సంఘమే, పాటలే, బోధలే, బతుకులే. ఓ ప్రియమైన వీక్షకులారా, నీలో పరిశుద్ధాత్ముడు లేడు అనేది అర్థమైపోతుంది. నీ రక్షణ సరైనది కాదని కూడా తేలిపోతుంది. నిజంగా రక్షించబడిన వ్యక్తిలో ఆత్మదేవుడు తప్పనిసరిగా ఉంటాడు. ఆయన పాప మరణ నియమాల నుంచి మనల్ని ప్రతిరోజు తప్పిస్తాడు. ప్రార్థన చేసుకోండి. ప్రేమ కలిగిన మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తాను. మమ్మలను ప్రేమించారు, పాప మరణ నియమముల నుంచి విడిపించారు. ఈ వాక్యం వింటున్న అనేక మందిని మీరు విడిపించారు. ఇంకా కొంతమంది విడిపించబడలేదు కానీ విడిపించబడినట్టుగా నటిస్తున్నారు నాయన. అలాంటి వారిని కూడా మీరు దర్శించండి. నీ యందుంటే శిక్ష లేదని, నరకం తప్పిందని మీరు జ్ఞాపకం చేశారు. ఇంకా నమ్మని వారు యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచి ఆ మీద నేరారోపణ చేయబడినటువంటి విధి ఆజ్ఞను నువ్వు కొట్టివేసి, చేవ్రాతను తుడిచివేసి, నీతో సమాధానం కలగజేసి జీవింపచేసే నీ కృపను అట్టి వారికి అనుగ్రహించి ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తాను. ఈ కొద్ది మాటలు మా ప్రియుల హృదయాల్లో కార్యం జరిగించినట్లుగా సహాయం చేయమని
యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మన వీక్షకులందరికీ, సర్వలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు చిత్తం అయితే మరోసారి మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు.